హలో అండి. వెల్కమ్ టు సిరి సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వస్తే ఇవాళ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను 1 కేజీ ఫిష్ని తీసుకున్నాను. బాగా ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫిష్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కారం. ఉప్పు అయితే నేను 2 స్పూన్లు వేసాను. ఇంకా కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అన్నీ ఒకసారి అలా కలిపేసుకొని తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నాను. నిమ్మరసం పిండిన తర్వాత మొత్తం అలా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు, పసుపు, ఇంకా కారం ముక్కలకి నీట్గా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ అట్లా బాగా కలుపుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఈ ప్రాసెస్లో చేపల పులుసు అంటే. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి సరిపోయేంత మనం ఎట్లా అయితే తింటామో అట్లా. తర్వాత ఒక లావు ఉల్లిగడ్డని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఆయిల్ ఎలా అయితే అలా అని ఎందుకన్నానంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. లైట్గా అయితే ఒక గంట సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి ఒకసారి దోరగా అలా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అదంతా. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాం కదా, అది బాగా కలుపుకొని ఆ చింతపండు రసాన్ని ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జంతా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. చేపల పులుసు అంటేనే చింతపండు రసం కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేనైతే 2 చెంబుల వాటర్ పోసాను, 1/2 లీటర్ చెంబుతో. ఇంకా ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అంటే ఏముందిలేండి, సింపుల్గా ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 మెంతులు అట్లా వేసుకొని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవడమే. ఇప్పుడు మసాలా కోసం మనం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 2 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 ముక్కల ఎండు కొబ్బరి. ధనియాలు ఫస్ట్ బాగా దంచుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత అవి కొంచెం మెత్తగైన తర్వాత ఎండు కొబ్బరి ఇంకా అల్లం ముక్క కూడా వేసి బాగా దంచుకోవాలి. మనమైతే ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటాం కదా, ఇక్కడ మా అమ్మ చేస్తుంది, అందుకని అలా నీట్గా దంచుకుంటుంది. అలా దంచుకున్న మసాలాని చాలా బాగుంటుంది కదా. అప్పటికప్పుడు చేసుకున్న మసాలా కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి. ఇంకా మసాలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఈ మరుగుతున్న చింతపండు రసంలో వేసేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఇంకా చిన్నగా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చేపల ముక్కల్ని, అవన్నీ ఇంకా ఈ చింతపండు పులుసులో వేసేసుకోవాలి. నీట్గా 1 బై 1 చెదరకుండా అట్లా వేసేసుకోవాలి. ఒకప్పుడైతే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, తినడానికి కూడా ముందు అసలు ఇష్టపడేదాన్ని కాదు. కానీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పడం వలన అసలు ఒకసారి తిందాంలే అని ట్రై చేశాను. హెల్త్కి చాలా మంచిది కదా బేబీకి, ఇంకా మనకి కూడా. కళ్ళకైతే చాలా మంచిదంట, కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు. అలా చిన్నగా నేను అలవాటు చేసుకున్నాను. నాకైతే ఇప్పుడు ఇష్టమైన వాటిల్లో ఇది కూడా ఒక ఫేవరెట్ అనమాట. ఇంకా ఒక పక్క అన్నం కూడా కడిగి పెట్టింది మా అమ్మ. ఇంక ఇప్పుడు ఒకసారి ఆ ఫిష్ ముక్కలన్నీ కూడా నీట్గా ఆ చింతపండు పులుసు అంతా పట్టేలా ఒకసారి అట్లా గరిటెతో చెదరగా కలపనట్లుగా కలుపుకోవాలి. టేస్ట్ తెలిసిన వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టారు కదా ఈ చేపల పులుసుని. నేను కూడా అంతే, మొదట్లో అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడైతే నాకు చాలా ఇష్టం ఇదంటే. ఫస్ట్ టైం తినేటప్పుడైతే ముళ్ళులు ఉంటాయి, ఎలా తినాలో ఏందో నాకు అస్సలు చేత కాదు కదా. మా నాన్న పెట్టారు నాకు ఫస్ట్ టైం, ఎంత నీట్గా ముళ్ళులు ఏమీ లేకుండా చాలా బాగా పెట్టారు. నేనైతే ఈ చేపల పులుసు తినడం మా నాన్న దగ్గర నుండే నేర్చుకున్నా. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం మధ్యలో మాకైతే సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసాము. ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అట్లా ఉండకుండా నీట్గా అలా మళ్ళీ చిన్నగా అట్లా కలుపుకోవాలి. ముక్కలన్నీ చెదిరిపోకుండా గంట పెట్టకుండా ఊరికే అట్లా చేతితో టాస్ చేసుకోవాలి. ఒకవేళ గంట పెట్టినా సరే అవి ముక్కలు ఎటు చెదరకుండా అట్లా నీట్గా కలుపుకోవాలి, లేదంటే ముళ్ళులుగా ఉంటాయంట, ముక్కలు కూడా బాగోవంట తినడానికి. నేను చెప్తుంటే విన్నాను, ఎప్పుడూ చూడలేదులే అలా ముళ్ళు కర్రీ అయితే నేను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. సరిపోయినట్టు ఉంటేనేమో ఓకే, లేదంటేనేమో కారం ఉప్పు కూడా మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. 15 మినిట్స్ కూడా పట్టదంట, ఒక 10 మినిట్స్ అంతే. ఫిష్ చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్దంట. నేను చెప్తుంటే వినడం కాదు, ఇవాళ చూశాను కూడా, నేను దగ్గరుండి చూశాను కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది.
ఇప్పుడు మూత పెట్టి తీసి మళ్ళీ ఎట్లా ఉందా, ఏంది కర్రీ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చూసుకుంటూ ఉండకపోతే ఉడికి ఉడికి చింతపండు రసం అంతా ఇనికిపోతుందంట. ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి గంట పెట్టి అలా చూసుకోవాలి. నీట్‌గా కలిపేయకూడదు. అట్లా ఊరికే అట్లా కదిలించుకోవాలి అంతే. అంతేనండి. ఇంక ఒకసారి పట్టుకొని చూస్తే మెత్తగా వెంటనే ఉడుకుతుంది కదా! అంతే మన చేపల పులుసు అయితే రెడీ అయినట్టే. ఎలాంటి మసాలాలు ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది ఈ ప్రాసెస్‌లో. నేనైతే కర్రీ రెడీ అవ్వగానే పెట్టుకొని తిన్నాను. అలా కాకుండా కొంతమంది కర్రీ అంతా అయిపోయిన తర్వాత, బాగా చల్లారిపోయిన తర్వాత మార్నింగ్ చేస్తే ఈవినింగ్ అట్లా తింటారంట. అట్లా ఇంకా బావుంటదంట. మా అమ్మోళ్ళు చెప్తుంటే విన్నా. తినడం తెలిసిన వాళ్ళు, టేస్ట్ తెలిసిన వాళ్ళైతే ఈ కర్రీని అస్సలు వదిలిపెట్టరు. చేపల పులుసు చాలా బావుంటుంది. వినడానికే కాదు, చేసుకోవడం వస్తే తినడానికి గూడా చాలా ఈజీగా బావుంటది. మనకు గూడా టేస్ట్. పిల్లలకు కూడా హెల్తీ రెసిపీ. నేను మా పిల్లలకి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను. ఈ కర్రీ అయితే పెట్టాను, బాగా తిన్నారు ఇష్టంగా. అంతేనండి. వేడి వేడిగా చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నా కర్రీ ఎలా ఉందో గూడా కామెంట్‌లో చెప్పేయండి. అలానే ఇక్కడి దాకా వచ్చారు గదండీ! చూసి వెళ్ళకపోతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మరెన్నో మంచి రెసిపీస్‌తో మీ ముందుకొస్తాను. ఓకే అండి. బాయ్.